హాయ్ గైస్, నేనైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వచ్చేసిన. నేను నిన్న మొన్న ఉన్నదైతే ఇక్కడ ఢిల్లీలో ఉన్న బంగ్లా సాహెబ్ గురుద్వారాలో. బంగ్లా సాహెబ్ గురుద్వారా నేను స్టే చేసింది అయితే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఇండియా గేట్ చూడడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి పక్కనే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేనున్న ఈ గురుద్వారాలో అయితే ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీయే. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు మన ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నా చూడడానికి. నేను ఇండియా గేట్ని ప్రతిసారి నేను ముందు నుంచి చూస్తా, ఈసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నా. వేరే రూట్ ఇది. ఇగో చూపిస్తున్నా చూడండి ఇండియా గేట్. ఇంకా వెళ్ళలే. ఇగో ఇక్కడ రైట్ సైడ్లో చెట్ల మధ్యలో నుంచి ఏం కనిపిస్తలేదు. మీకు దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా. వెళ్తున్నా. నడుచుకుంటూ వచ్చి అలసిపోయినానే. ఇగో ఇక్కడ బ్యాగు, ఇగో ఇక్కడ హెల్మెట్ పెట్టేసి ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నా. మీకు ఇండియా గేట్ చూపిస్తున్నా. ఇదిగో ఇండియా గేట్. ఇంకా దగ్గరికి వెళ్ళలే, అలసిపోయినాను. ఇక్కడే కూర్చున్నా. దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా. ఇదిగో ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసిన. ఎండ అయితే బీభత్సం కొడుతుంది. ఇదిగో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. ఇది మొత్తం ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా మంచి మస్తు కనిపిస్తుంది. మొత్తానికైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకొంచెం దగ్గరే ఉంది. వెళ్ళి టచ్ చేద్దాం ఒకసారి ఇండియా గేట్ని. ఇదిగో ఇండియా గేట్ మొత్తం దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి మీకు అయితే వెళ్ళి చూపిస్తాం. మస్తు కనిపిస్తుంది. మనం కూడా అట్లాగే ఒక 4 ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం. లేట్ అవుతుంది. నేను ఇండియా గేట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇగో ఇక్కడ నుంచి టచ్ చేసిన. ఇప్పుడైతే ఇగో మొత్తం క్లోజ్ చేసారు. టచ్ చేయడానికి ఛాన్సెస్ లేదు. నేను స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అప్పుడు టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉండే. ఇప్పుడైతే టచ్ చేసే ఛాన్సే లేదు. ఇదిగో ఇండియా గేట్ ఎంత హైట్లో ఉందో ముందు నుంచి మీకు చూపిస్తాం. మస్తు కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి. ఇగో ముందేమో పార్లమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా గేట్ మధ్యలో ఒక రోడ్ ఉంటుంది, మాన్సింగ్ రోడ్. అక్కడి నుంచి మీకు చూపిస్తా. మస్తు ఉంటుంది వ్యూ. మీకు నేను ఇప్పుడు ఇండియా గేట్ చూపిస్తాను. ఇంతకుముందు కాకుండా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో. ఇదిగో ఇండియా గేట్ అద్దరిపోతుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ మిడిల్లో నిలబడి ఒక ఫోటో దిగితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైం మస్తు మంది వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ అవతల నుంచి కూడా చూపిస్తాను. మన పార్లమెంట్ రోడ్ సైడ్ నుంచి ఇగో ముందు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఆ రోడ్ పై నుంచి కాకుండా కింద అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ నుంచి అవతల సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు నేను అండర్ పాస్ నుంచి అవతలకి వెళ్ళేసి మీకు మళ్ళీ ఇండియా గేట్ అయితే చూపిస్తాను. దూరం నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. ఇదిగో ఇదే అండర్ పాస్. ఇగో అండర్ పాస్ నుంచి అయితే నేనైతే దిగి లోపల అవతల సైడ్ వెళ్తున్నా. అవతల సైడ్ నుంచి కూడా ఇండియా గేట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నా పేరు మీద ఒక చౌక్ ఉంటుంది. మీకు కొంచెం ముందుకు వెళ్ళేసి చూపిస్తా. విజయ్ చౌక్ అని ముందుకు వెళ్ళేసి అయితే చూపిస్తా. అండర్ పాస్ నుంచి వెళ్తున్నాయి. ఇగో ఇదే అండర్ పాస్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత గమనించలే, కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసిన. ఇగో ఇక్కడే ఉంది. ఇదిగో ఇండియా గేట్ విజయ్ చౌక్. ఇండియా గేట్ విజయ్ చౌక్. ఇగో అండర్ పాస్ నుంచి అవతలకి అయితే వెళ్తున్నాయి. ఇగో మన మ్యూజియంలో ఉండే విధంగా ఇగో అండర్ పాస్ కింద అయితే మొత్తం ఉన్నాయి మన ఇండియా గేట్కి సంబంధించినవి. ఈ ఆల్బంలో చూసుకోవచ్చు లైన్గా. ఇగో ఇక్కడ నుంచి అక్కడి వరకు మస్తు ఉన్నాయి. ఇగో బయటికి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి ఇండియా గేట్. ఇదిగో ఇండియా గేట్. నైట్ టైం అయితే లైట్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక యువతల సైడ్ ఏమో పార్లమెంట్ మరియు ఇదేమో ఇండియా గేట్. మధ్యలో ఇగో నేను నడుచుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడైనా రెస్ట్ తీసుకొని మళ్ళీ బంగ్లా సాహెబ్ గురుద్వారాకి వెళ్ళేసి నా ట్రిప్పులో ఈరోజు అయితే ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ అయితే చూసేసిన. ఇంకా మనం వెళ్దాం. బాయ్. ఇక్కడ నుంచి ఇంకా నేను నా బండి దగ్గరికి వెళ్తున్నా. రేపు పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. నైట్ మళ్ళీ బంగ్లా సాహెబ్ గురుద్వారాకి వెళ్ళేసి పొద్దున్నే స్టార్ట్ అవుతా. ఓకే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. ఇగో లాస్ట్ టైం మీకు మళ్ళీ ఇండియా గేట్ చూపిస్తా. వీలైతే నైట్ టైం వస్తా, లేకపోతే రాను. ఇక్కడ నుంచి దగ్గరనే ఒక 3 కిలోమీటర్లు. ఇదిగో ఇండియా గేట్ చాలా బాగుంది. 4-5 సార్లు వచ్చినా కానీ నాకైతే మస్తు అనిపించింది. ఓకే గైస్, బాయ్.